వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము పర్యాయ పదాలు తెలుగు అకాడమీ బుక్ బేస్డ్ చేసుకొని 3rd నుంచి 10th వరకు ఉన్నటువంటి మొత్తం పర్యాయ పదాలు అనేటివి చూద్దాము. తెలుగు అకాడమీ పుస్తకం అండి ఇది. మనకైతే పీడిఎఫ్ అనేది మోస్ట్లీ మనకు దీంట్లో నుంచి రిపీట్ అవ్వడం అనేది జరుగుతుంది. మొత్తం 3rd నుంచి 10th వరకు కలిసి మాకు మొత్తం ఇవ్వడం అనేది జరిగింది. ఆల్రెడీ అర్థాలు వీడియో కూడా చేస్తున్నాను, చూడని వారంటే చూడండి. ఈ విధంగా ప్రకృతి వికృతులు పర్యాయ పదాలు, సో ఓల్డ్వి చూడండి, ఇవి న్యూ కూడా ఒకసారి వినేసారంటే మీకు ఇక్కడ ఓల్డ్ న్యూ రెండు కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. చూద్దాం మనం. ఇంకా అగము అంటే పాపము, దురితము. పర్యాయ పదాలు అంటే ఏంటివంటే సమాన అర్థాలు కలిగినవి. సమాన అర్థాలు కలిగినవిగా చెప్పచ్చు పర్యాయ పదాలు. నానార్థాలు అంటే ఏంటివంటే పేర్లోనే ఉంది, నానా అర్థాలు కలిగినటివి అంటే అనేక అర్థాలు కలిగినటివి. ఒక పదానికి అగము అనే పదానికి పాపం అనేటువంటి పదం సమాన అర్థం అవుతుంది. ఈ అగమనికి దురితం అనేది కూడా సమాన అర్థం